ఈ ఎఫెక్ట్ చేయడం కోసం మనం ఫస్ట్గా కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకుని తర్వాత మనం మీడియాలోకి వెళ్ళిన తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకోండి. ఇది 9 సెకండ్లు 10 సెకండ్ల మీ ఇష్టం. మినిమమ్ 9 సెకండ్లు 10 సెకండ్లు పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు 1 సెకండ్ దగ్గర మీ కర్సర్ అనేది ఉంది కదా పాయింటర్, ఆ పాయింటర్ని 1 సెకండ్ దగ్గర పెట్టి అప్పుడు మీరు లేయర్లోకి వెళ్ళి టెక్స్ట్ ఎంటర్ చేయండి. టెక్స్ట్ అంటే మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ఎంటర్ చేయండి క్యాపిటల్ లెటర్స్లో. ఎంటర్ చేసిన తర్వాత దాన్ని రీసైజ్ చేసుకోండి. రీసైజ్ అంటే మీకు ఏ సైజులో అయితే కావాలి, మీరు పెట్టుకుని స్మోక్ ఏ సైజులో వస్తుందో చూసుకుని దానికి సంబంధించి ఏ స్టైల్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ స్టైల్ పెట్టుకోండి. నేనైతే రోబోటో బ్లాక్ అది పెట్టాను. పెట్టిన తర్వాత మీరు ఇది ఈ లెటర్ ఉన్న లేయర్ని మనం 9 సెకండ్లు పెట్టుకున్నాం కదా, సెకండ్ తర్వాత పెట్టుకున్నాం కదా, ఈ దాన్ని చివరి వరకు లాక్కెళ్ళిపోండి. లాక్కెళ్ళిన తర్వాత దీనికి ఇన్ యానిమేషన్లో మీరు స్వైప్ రైట్ అని ఇవ్వండి. అది మీకు ఇప్పుడు చేయలేదు, లాస్ట్ చేశాను అనేది. ముందు దీన్ని రీసెట్ చేసేసుకున్న తర్వాత దీనికి లేయర్లో మళ్ళీ మనకు ఒక ఎఫెక్ట్ అని ఉంటుంది కదా, ఎఫెక్ట్లోకి వెళ్ళిన తర్వాత బాగా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మీకు నార్మల్ ఎఫెక్ట్ల కింద ఉంటాయి, బేసిక్ ఎఫెక్ట్లు అని. అందులో గాషియన్ బ్లర్ అని చెప్పి ఒకటి ఉంటుంది. అది చివరి గంటలో లాగేసి సేమ్ మనం లెటర్ అయితే ఎంతవరకు ఉందో అంతవరకు లాగేసిన తర్వాత మీరు దీన్ని రీసైజ్ చేసుకోండి. ఒక లెటర్కి సరిపోయేలాగా ఈ గాషియన్ బ్లర్ని రీసైజ్ చేసుకోండి. అంటే ఇది మొత్తం వచ్చేసింది కదా లేయర్ అంతా, అందుకని మీకు కరెక్ట్గా ఒక లెటర్కి అంటే మనం చేసి ర్యాపింగ్ ఏమవుతుందంటే ఒక లెటర్ నుంచి ఒక లెటర్ మీద వెళ్ళాలి కాబట్టి మనం యానిమేషన్ క్రియేట్ చేయాలి కాబట్టి అట్లా మీరు ఏం చేస్తారంటే ఇది అప్లై చేసిన తర్వాత మీరు దీన్ని రీసైజ్ చేసేయండి, కట్ చేసేయండి, క్రాప్ చేసేయండి. రీసైజ్ కాదు, క్రాప్ చేసేయండి. క్రాప్ చేసేసిన తర్వాత మీకు యానిమేషన్ ఎట్లా చేయాలో ఆల్రెడీ నా వీడియోస్లో చూసే ఉంటారు. యానిమేషన్ అట్లా చేసేయండి. దీనికి రీసెట్ చేసిన తర్వాత బాగా కింద మీకు షేప్ అని ఉంది కదా, షేప్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఫెదర్ ఫుల్గా ఇవ్వండి. ఫెదర్ ఫుల్గా పెట్టండి. షేప్ అయితే స్క్వేర్లో పెట్టిన తర్వాత మీరు ఫెదర్ అనేది ఫుల్గా ఇవ్వాలి మొత్తం. ఇప్పుడు యానిమేషన్ క్రియేట్ చేయండి. దాని మీద లేయర్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ పక్కన కీ సింబల్ ఉంటుంది కదా, కీ సింబల్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు దాని నుంచి పక్కకు లాగితే అది ఆటోమేటిక్గా యానిమేషన్ క్రియేట్ అవుతుందని మనం ఇందాక అనుకున్నాం. మీరు సేమ్ మొత్తం ఇదే ప్రాసెస్ దీనికి చివరి వరకు కంప్లీట్ చేసిన తర్వాత పైన యానిమేషన్లో ఓకే చేసేసింది. దీని కింద మీకు అది స్లైడ్ అవుతూ ఉంటుంది అనమాట లాస్ట్ వరకుని. ఓకే, ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు దీనికి ఇంకో ఎఫెక్ట్ అనేది జోడించవలసి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఎఫెక్ట్కి వెళ్ళిన తర్వాత వ్యాప్ 2.0 అని ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేయండి. దాన్ని ఎనేబుల్ చేసి దీన్ని సేమ్ యాజ్ డీజ్గా చివరి వరకు లాక్కొచ్చిన తర్వాత మీరు ఇందాక మనం గాషియన్ బ్లర్కి ఏ రకమైన యానిమేషన్ అనేది క్రియేట్ చేసామో కట్ చేసి క్రాప్ చేసి అలాగే మీరు దీన్ని కూడా క్రాప్ చేసి చివరి వరకు లాక్కెళ్ళి యానిమేషన్ క్రియేట్ చేయవలసి ఉంటుంది. యానిమేషన్ క్రియేట్ చేసిన తర్వాత మీకు ఒక వేవ్ కింద లెటర్స్ అనేది కదులుతూ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి తర్వాత మనం స్మోక్ వీడియో అనేది పెట్టి బ్యాక్గ్రౌండ్లో పెడితే మనకు ఆటోమేటిక్గా స్మోక్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
you.